చూస్తున్నారు శ్రీవారి లడ్డు అంశంపై ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు కామెంట్స్ పై స్పందించారు ప్రకాష్ రాజ్. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగకండి అన్నారు ఆయన. సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఒకసారి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ట్వీట్ ని ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్. ఎస్, అదిగో మీరు చూడొచ్చు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ కూడా నమస్కారం పెడుతూ జస్ట్ ఆస్కింగ్, ఈ జస్ట్ ఆస్కింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ప్లీడింగ్ హ్యాష్ ట్యాగ్స్ తో ఆయన ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి సబ్జెక్ట్ కూడా మీరు చూస్తున్నారు. Supreme Court has slammed the Andhra Pradesh government over the Tirupati Laddu issue, stating keep God out of politics అనేది కోట్ చేస్తూ అక్కడ ఉన్న బ్రేకింగ్ చూస్తున్నారు. దాంతో పాటు Supreme Court asked the AP government the lab report was unclear without proof that adulterated ghee was used in making the laddus. Why did you rush to the press when the report was released in July? Why are you making a statements now అంటూ కూడా వచ్చిన టెక్స్ట్ ని ఆయన కోట్ చేస్తూ ఇటు ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈసారి జస్ట్ ఆస్కింగ్ కాదు, జస్ట్ ప్లీడింగ్ అంటూ మరొక హ్యాష్ ట్యాగ్ ని తగిలించారు ప్రకాష్ రాజ్. ఇదే అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి ముందు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ని ఇటు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ రియాక్షన్కి మంచు విష్ణు అక్కడ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్కి ప్రకాష్ రాజ్ మళ్ళీ రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మరొక ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. కార్తీక్ అంశానికి సంబంధించి మళ్ళీ ఇటు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఇప్పుడు ప్రకాష్ రాజ్ తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి మరోసారి ట్వీట్ చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ఆ ఫ్రేమ్లో చూపిస్తున్న ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇప్పటికే చూసాం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మీద రియాక్ట్ అయిన సందర్భం. ఇప్పుడు జనసేన ఏముంటుంది? ఈ ట్వీట్కి సంబంధించిన రియాక్షన్ వస్తుందా జనసేన నుంచి? ప్రస్తుతానికి జనసేన నుంచి అయితే రియాక్షన్స్ ఏమి రావట్లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ టెంపుల్లో మాట్లాడిన తర్వాత ఎవరు కూడా ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడలేదు. కానీ ప్రకాష్ రాజు 2-3 రోజులకు ఒకసారి ఈ ఇష్యూ మీద వరుసనే తన ఎక్స్లో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో వరుస పోస్టులు అయితే పెడుతున్నారు. తాజాగా ఈరోజు సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు విచారణ జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈరోజు మరోసారి కొద్దిసేపటి క్రితమే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెట్టారు. దేవుణ్ణి రాజకీయాలు లాగొద్దు, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన తన ట్వీట్ చేశారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ లడ్డు ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన తన అకౌంట్లో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ట్యాగ్ చేస్తూ మొదటిగా డిస్కషన్ ప్రకాష్ రాజ్ స్టార్ట్ చేశారు. డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్న రాష్ట్రంలో ఇలాంటి జరిగితే ఇన్వెస్టిగేషన్ చేసి నిర్దోషులను ఎవరినో పట్టుకోవాలని ఆయన చెప్పారు. కులాల్ని మతాల్ని జోడించొద్దు అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. తర్వాత పరిణామాలు మనం చూసాం. మంచు విష్ణు తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం, వెంటనే ప్రకాష్ రాజ్ వీడియో రిలీజ్ చేయడం, తర్వాత కార్తీ ఎపిసోడ్లో ప్రకాష్ రాజ్ ఎంటర్ అవ్వడం, ఇలా అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ అయితే ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ఇచ్చినటువంటి రిపోర్టు సరిగా క్లియర్గా లేదు అనే కామెంట్ చేసింది. వాటితో పాటు దీంట్లో అలర్టరేషన్ సంబంధించినటువంటి నెయ్యి కలిసిందా లేదా అనే దానికి సంబంధించిన ప్రూఫ్లు లేవు. రెండోది జూలైలో ఈ ఇష్యూ జరిగితే ఇప్పుడు దీన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారంటూ ఇలా 3 రకాల కామెంట్ చేయడం పట్ల ఇటు వైసీపీ నేతలు కూడా వరుసనే కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే ప్రకాష్ రాజ్ కూడా సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా దీని మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద ఆమె కూడా మాట్లాడారు. వరుసగా వైసీపీ నేతల నుండి రియాక్షన్స్ వస్తున్నాయి. కానీ జనసేన నుండి మాత్రం ఇప్పటివరకు ఎవరైతే మాట్లాడలేదు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. అయితే రాజేష్, ఇక్కడ పవన్ కళ్యాణ్ కి సంబంధించి గతంలోనే ప్రకాష్ రాజ్ కి సంబంధించి చేసిన ట్వీట్ కి కావచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ కి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం. ఇప్పుడు కూడా ఇటు ఆయన డిప్యూటీ సీఎంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? అండ్ కంటిన్యూ టు దిస్, ఆయన ఒక క్వశ్చన్ అడిగారు ప్రకాష్ రాజ్, నేను తిరిగి వస్తాను, ఆ తర్వాత
మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. సో ఎప్పుడు ఆయన తిరిగి రాబోతున్నారు, ఎప్పుడు ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు, ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? ఈ రోజు అంటే సెప్టెంబర్ 30 నేను నేపాల్లో ఉన్నాను షూటింగ్లో. 30 తారీఖున వస్తానని చెప్పారు, అంటే ఈ రోజే వస్తానని చెప్పారు. అయితే ఇంకా ఆయన మీడియా ముందుకి ప్రకాష్ రాజ్ రాలేదు, ఇంకా హైదరాబాద్కు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం తిరుమల వెళ్తున్నారు. ఎల్లుండు రేపు తిరుమల అలిపిరి నుంచి కాలినటన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకుని అక్కడ ఆయన ప్రాయశ్చిత్త దీక్షని విరమించబోతున్న నేపథ్యంలో తిరుమల కొండ మీద ఏమైనా మాట్లాడతారా? ఆ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి ఈ ట్వీట్ల మీద ఏమైనా పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇటు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా నిన్న మాట్లాడడం చూసాము. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజు అటు విష్ణు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా కౌంటర్ ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ప్రకాష్ రాజు ట్వీట్ మీద అయితే జనసేన నుండి ఎలాంటి రియాక్షన్స్ రావట్లేదు సచిన్. పూర్తిగా వైసీపీ నుండి మాత్రమే కౌంటర్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ కౌంటర్స్ మీద అటు టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది సచిన్. రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం శ్రీవారి లడ్డు అంశంపై మరోసారి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగకండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది.